ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరులు స్వాగతం. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తానక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జనవరి 1 నుంచి 16 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సర ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీడియోలు అందజేశాను, చూసే ఉంటారు మీరు. ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి బ్రీఫ్గా వీడియోలు అప్లోడ్ చేశాను. అలాగే నెలకు 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి జనవరి 3 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. చారియట్ కార్డు తీసుకుందాం. జస్టిస్ కార్డు తీసుకుందాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మనకు ఒక సామెత ఉంటుంది, పని ముందా శని ముందా అంటే శని ముందని. డిలే డిలే డిలే. ఏ పని చేద్దామన్నా కానీ బద్ధకం, మందత్వం, విరక్తి, ఇలా కాదు ఇలా చేయని, ఇలా కాదు ఇలా చేయని, అనవసరం భయాలు, ఆందోళనలు వెంటాడుతూ ఏం చేయాలన్నా కానీ ఎలా చేయాలని తెలియని ఒక ఆందోళనలో ఆగిపోతూ ఉంటుంది. అయితే అదృష్టం కొద్దీ దేనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, కానీ వ్యతిరేకత, నిర్లిప్తత ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కొంచెం మనసు దృఢపరుచుకోవాలి, అడ్డం ఉన్న పరిస్థితులను ఎదుర్కోవాలి, వెనక్కి లాగేవాడిని పట్టించుకోకూడదు. ఏ పని చేసినా కానీ చిన్న పెద్ద ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఆ ఏదో ఇష్యూ అవుతుందేమో అని భయపడి ఆగిపోవడం కాకుండా ఏం కాదులే అని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే మీకు సక్సెస్ వస్తుంది. ఈ మొదటి 4-5 రోజులు కొంచెం డల్గా ఉంటుంది, డిస్టర్బ్డ్గా ఉంటుంది. తర్వాత మంచి యాక్టివ్ మోడ్లోకి వస్తారు, బాగుంటుంది. అనుకూల వాతావరణం ఉంటుంది, పనుల్లో సక్సెస్ వస్తుంది, మీ విద్య విజ్ఞానం తెలివి గుర్తింపు వస్తుంది, గౌరవం పొందుతారు, అన్ని రకాలు కూడా బాగుంటుంది. ఏమి టెన్షన్ పడక్కర్లేదు. అయితే బద్దకించకుండా పని ముందు చేసుకెళ్తూ ఉండాలి, అదే ముఖ్యమైన సూచన. లాజికల్ వెతకద్దు, తోచింది చేసుకెళ్తూ ఉండండి. ఇది ఇలా చేయాలా, అది ఎలా చేయాలా అంటే ఆ లాజికల్ వెతుక్కుంటుంటే టైం సరిపోతుంది. చేసి ముందుకు వెళ్తూ ఉండండి, అన్నీ మీకు బాగుంటాయి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 2 ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో కొంత ఆలోచనలో మార్పులు, కొత్త పనులు చేయాలని కూడా కొత్త ఆలోచనలు, కొత్త రకాలైనటువంటి ప్రయత్నాలు, దాంట్లో కొంత విజయము. ప్రస్తుతంకి వస్తే అకస్మాత్ ధన లాభాలు కలిగిన అవకాశం కనబడుతోంది. ఊహించని ధన లాభాలు కనబడుతున్నాయి. మంచి ఆర్థికంగా బలపడే అవకాశం కనబడుతోంది. కొత్త మార్గాల్లో ఆదాయ మార్గాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి, బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో కొంత ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ కనబడుతోంది. డబ్బు దుర్వినియోగము, వచ్చే డబ్బు టైంకి రాకపోవడము, ఇవ్వాల్సి రావడము, మిస్మేనేజ్మెంట్ అనేది కనబడుతుంది. కొంతవరకు ప్రయాణాల కోసం డబ్బులు ఖర్చు కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసి చేయాలి. ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్కి కాకుండా చూసుకోండి. వచ్చిన అవకాశం వదులుకోకుండా పట్టుకోవడం అనేటువంటిది ముఖ్యమైన సూచన. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 2 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా నైట్ ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా ఒక చిన్న బ్లాక్స్ ఉంటాయి. అంటే ఆ బ్లాక్స్ ఏమిటో మీరు పట్టించుకోరు. సమస్యలు తీరడం కోసం ఏం చేయాలో మీకు తెలుసు, సమస్య ఎలా వస్తుందో మీకు తెలుసు, కానీ దాన్ని పట్టించుకోరు. అందువల్ల చిన్న ఇబ్బందులు, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు ఉంటాయి. దాన్ని కొంచెం రెక్టిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సామాజికంగా స్థిరత్వం వస్తుంది, ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన గౌరవం, సమాజంలో గుర్తింపు, గౌరవాలు అన్నీ వస్తాయి. ఆర్థికంగా బలపడడానికి మంచి అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశం ఏది కూడా వదులుకోకుండా గట్టిగా పట్టుకోండి. ఏది కూడా వదులుకోవద్దు. అవకాశాలు జీవితంలో కంటిన్యూస్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు చాలా వస్తాయి, ఏది వదులుకోవద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది. అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది. ఇబ్బంది ఏమి ఉండదు. ముఖ్యంగా సేల్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక్కళ్ళు చేసే పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. టీం వర్క్ కింద కాకుండా ఒకళ్ళు చేసే వాళ్ళకి బాగుంటుంది. అలాగే కొంచెం మేనేజర్ పొజిషన్, సీనియర్ పొజిషన్ ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు మంచి గుర్తింపు, గౌరవాలు వస్తాయి. శాలరీ ఎక్కువ, ప్రమోషన్ అంటే అవకాశం కనబడుతుంది, బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? నైట్ ఆఫ్ కప్స్. ప్రయత్నం చేయండి, ఓ 50-50 ఛాన్స్ ఉంటుంది. పెద్ద బలమైన మూమెంట్ అయితే కనబడట్లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్. మొదటి వారం కొంచెం సహనంతో ఉండాలి. కొంత మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ ట్రేడింగ్ చేశారు, గోల్డ్ అమ్ముకొని అమ్ముదాం అనుకున్నారు, సిల్వర్ ట్రేడింగ్ చేస్తున్నారు. మార్కెట్ మనకు అర్థం కాకుండా ఉంటుంది ఒక్కొక్కసారి. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. మనం కరెక్ట్గా దృష్టి అంతా ఫోకస్ పెట్టి మార్కెట్ని అనలైజ్ చేసుకోవడంలో ఉంటుంది. ఈ ఫస్ట్ వీక్ అంతా మీరు తొందరపడకుండా నిదానంగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి.
తొందరపడితే ఇబ్బందులు పడే అవకాశం, డబ్బులు బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఇంటీరియర్ డిజైనింగ్లో ఉన్నవాళ్ళు, ఇంటీరియర్ డిజైనింగ్ వీటిలో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు చేసే బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, లేకపోతే డబ్బులు బ్లాక్ అయిపోయే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్స్ బాగుంటుంది. ఆర్థికంగా మీకు రావాల్సిన పెండింగ్ మనీ అంతా మీకు వస్తుంది. ఆగిన పనులు మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. బిజినెస్ రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ రావాల్సిన పెండింగ్ ఏదైతే ఉంటుందో అదంతా వస్తుంది. చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్స్ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీ డిపెండ్ అయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి కానీ మీ అమ్మగారు కానీ ఇబ్బంది పడే అవకాశం. ఆడవారి సంబంధించిన కుటుంబంలో స్త్రీలకి అనారోగ్యం కనబడుతోంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? క్వీన్ ఆఫ్ కప్స్. ఒకసారి మీరు జాగ్రత్తగా అన్నీ గమనించుకోండి. ఇక్కడ మీకు ఫస్ట్ వారం అంతా డిలే ఉంటుందని చెప్పి అనుకున్నాను కదా. డిలే ఉంటుంది, చాతస్థాలు పెరిగిపోతాయి, ఏం చేయాలో 1-4 సార్లు ఆలోచించుకుని, ఇలా కాకుండా అసలు ఎందుకు మనం డిపెండ్ అవ్వాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, ఎందుకు సలహా తీసుకోవాలి, మనం చేస్తున్న పని ఏంటి, పిల్లల విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ మీరు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఒకసారి ఆగి ఆలోచించుకొని పరిశీలన చేయండి. దానివల్ల కొంత మీకు లాభం కలుగుతుంది. సరే, నిర్ణయాలు కరెక్షన్ చేసుకోండి అవసరమైతే. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హెర్మిట్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్ట్స్. మగవారు చాలా గౌరవప్రదంగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తుంది. ఒక గురుస్థానం పొందుతారు, గైడ్లా భావం చేస్తారు, నలుగురు మార్గదర్శనం చేస్తారు. ఇలా ఉండాలి అని రోల్ మోడల్లా జీవిస్తారు. ఒకళ్ళు వేరే చూపించేలా కాకుండా ప్రశాంతమైన జీవితం, సుఖప్రదమైన జీవితం, హ్యాపీ లైఫ్ ఉంటుంది. సాక్రిఫైస్, త్యాగం చేస్తూ ఉంటారు మీరు జనం కోసం, అది గుర్తింపు వస్తుంది. ఆడవారికి సంబంధించి ఊహించిన చిక్కులు, ఊహించిన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కానీ అనారోగ్యాల్లో కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా బిజినెస్ చేస్తున్న ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడే అవకాశం మొదటి వారంలో 5, 6, 7 తారీఖులో కనబడుతుంది. చాలా జాగ్రత్తగా చూసుకోలేదు, పొరపాట్లు చేసి మాట పడే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం నిస్సారంగా ఉంటుంది, పెద్ద గొప్పగా ఏమి ఉండదు, ఏదో నడుస్తూ ఉంటుంది అంతే తప్ప గొడవలు ఏమి ఉండవు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంతే. ఏదో ఆశించి ఉంటుంది, ఏదో ఇలా చేయాలి అలా చేయాలనుకుంటారు, ఆ డిస్కషన్లో ముందుకెళ్ళవు. సంతానపరంగా సంతానం బాగుంటుంది, సంతానానికి ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు, ప్రశాంతంగా కూడా సంతానపరంగా సంతాన రీత్యా సంతోషంగా కాలం గడుస్తుంది, సంతానం కూడా బాగుంటుంది. విద్యార్థుల పిల్లలు కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఈ పెళ్లి సంబంధాల విషయంలో కానీ జాబుల విషయంలో కానీ తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కొంచెం సహనంతో ఉండాలి, తొందరపాటు మాటలు మాట్లాడద్దు. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ చెప్పిన మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చిత్త వాళ్ళకు ఉన్నాయి. ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఓ తెలియని విరక్తి, ఓ తెలియని చికాకు, అసలు మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం తెలియని భావన, అసలు మనుషుల మీద సమాజం మీద గుర్తింపు ఏమీ లేక చికాకు, శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తీవ్ర నిరాసక్త, ఎస్కేప్ అయిపోతుంటారు పరిస్థితి నుంచి, మనుషుల నుంచి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. కానీ ఎంతకాలం ఎస్కేప్ అవుతాం అది తెలుసుకోవాలి. అందులో మొదటి వారం అంతా కూడా ఈ నిర్లిప్తత, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఇంకొంచెం సహనంతో ఉండాలి. హస్త వాళ్ళకి శక్తికి మించిన పనులు చేయకూడదు, ఎక్కువ ఊహించుకోవద్దు. మీకు చేతికి వచ్చింది తప్ప వస్తుంది అనుకున్న దానికి మీకు గ్యారంటీ ఉండదు. మొదటి వారం అంతా కూడా ఈ తెలియని ఒక స్తబ్దత ఉంటుంది. 2వ వారం కొంత బాగుంటుంది. 6, 7 తారీఖుల తర్వాత మంచి ఇన్కమ్స్ అన్నీ ఉంటాయి, బాగుంటుంది. చిత్త వాళ్ళకి 1, 2 వరకు మొత్తం 15 రోజులు అనుకూల కాలం కనబడుతుంది, బాగుంటుంది. గుర్తింపు, గౌరవాలు అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? ఉత్తర వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ కప్స్. శనిగ్రహాన్ని ఆరాధించండి. శనిగ్రహాన్ని ఆరాధిస్తే బాగుంటుంది. హస్త వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ పెంటికల్స్. రుద్ర దశాక్షరి జపం చేసుకోండి, లేదా స్వర్ణాకర్షి భైరవుని ఆరాధన చేయండి. చిత్త వాళ్ళు ఏం చేయాలి? డెత్ కార్డు తీసుకోవాలి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీ శరభేశ్వరుని ఆరాధన చేయండి, ఇల్లంతా దిష్టి తీయించుకోండి. ఏం చేయకపోయినా పర్వాలేదు, నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవచ్చు, శరభేశ్వర ఆరాధన చేసుకుంటే మంచిది, బాగుంటుంది. ఈ పరిహారం మన 3 దర్జాలతో లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.